దాసరి విజ్ఞాన్ గారు ముఖ్యంగా పరకామణి వివాదంలో ఒక సీఏ అయితే అనుమానాస్పదంగా మృతి చెందారు. ఇప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే ఏమైనా చంపేశారనేది అది పోలీసు విచారణలో అయితే తేలే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎట్లా సార్ అసలు పరకామణి వివాదం ఎప్పటి నుంచో కూడా గత ప్రభుత్వ హయాంలో డబ్బులు దొంగిలించారని చెప్పేసి కూడా కూటమి ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడైతే అనుమానాస్పద మృతిగా అయితే భావిస్తున్నారు సిఐ మృతిని. ఓవరాల్గా మీకేమనిపిస్తుంది, మీరేం చెప్తారు? అది చెన్నై ఎగ్మోర్ ట్రైన్ గుంతకల్ నుంచి కోమలి రాత్రి 1 గంట ప్రయాణం. గంటే అక్కడ నుంచి అక్కడికి 1 అవర్లో ఆయన ఎక్కిన తర్వాత 1 అవర్కే ఇన్సిడెంట్ జరిగింది. 1 అవర్కే ఇన్సిడెంట్ జరిగింది నీకు ఇట్లా తెలుసు అంటే ఆయన పడున్న ఏరియాకి ట్రైన్ 1 అవర్లోనే వస్తుంది. సో ఇట్ హ్యాపెండ్. దీన్ని రీకన్స్ట్రక్ట్ చేద్దామా అని చూశారు. ఆయన బరువు ఉన్న వస్తువులు తెచ్చి అలా పడేసి చూశారు. పడే విధానం ఈ శవం ఉన్న విధానం తేడాగా ఉంది. పోనీ అలా పడితే ఎక్కడెక్కడ దెబ్బలు తగిలే అవకాశం ఉంది. ట్రైన్ స్పీడ్కి డ్రోన్లో దాన్ని రీకన్స్ట్రక్షన్ చేశారు. ఈయనకేమో ఇక్కడ సంబంధం లేని చోట తల మీద శవం ఇలా పడితే ఉల్టా గాయాలు ఉన్నాయి. ఏంటిది అనుమానాస్పదంగా ఉంది. ఎవరైనా చంపేశారా, పోనీ ఏదన్నా అయిందా, ఇతనితో పాటు ఎవరైనా అనుమానాస్పదంగా ట్రైన్ ఎక్కారా, అసలు లిస్ట్ ఏంటి, ఆ రోజు రిజర్వేషన్లు ఎవరెవరు చేసుకున్నారు, ఎవరెవరు బుక్ చేసుకున్నారు. నౌ ట్రైన్లో A1, B1, B4, 5, నెక్స్ట్ S4, S5, S6, S7 ఈ బోగీలలో ఆల్రెడీ నేరస్తులు అంటే ఇంతకుముందు వివిధ నేరాల్లో జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, కరుడు కట్టిన నేరస్తులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ టికెట్లు ఉన్నాయి. భోగికి ఒకరిద్దరు ముగ్గురు, ఒక దాంట్లో ఒకరు ముగ్గురు, ఇద్దరు ముగ్గురు, అట్లా కనీసం 1 డజన్ మందికి పైగా ఉన్నారు. ఎవరు వీళ్ళంతా? ఎక్కడెక్కడ ట్రైన్లు ఎక్కారు, ఎక్కడ దిగారు, ఆ టైంలో ఎందుకున్నారు? ఈయన కూడా కేసు పని మీదే కదా బయటకు వచ్చింది. మరి కేసు మీద బయటకు వచ్చి అయినా ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఏదో ఇంట్లోనే చావచ్చు కదా. కేసు మీద బయటకు వచ్చి టికెట్ కొనుక్కొని ట్రైన్లోంచి దూకి అంత దరిద్రంగా చావాల్సిన అవసరం లేదు. ఇంత విషయం మింగితే చచ్చిపోతాడు. తన్ని తాను అంతగా హింసించుకొని చావాల్సిన అవసరం లేదుగా. ఎందుకంటే హీఈస్ ఆల్రెడీ సిఐ, పోలీస్ అతను, తనకు తెలుసు వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్. సో ఆ ధైర్యంతో ఎక్కాడు, వచ్చాడు. కేసు పని ఉంది, ఈయన వస్తున్నాడని తెలిసి ఇదేమైనా జరిగిందా అంటే గతంలో వీళ్ళ బంధువులు చెప్తున్న విషయం, ఎందుకు వీళ్ళకి అనుమానం వచ్చిందంటే గతంలో చాలామంది వీళ్ళని ఒత్తిడి చేశారు లోకల్ అద్దతులో, దీన్ని ఏదో ఒకటి ముగించండి. ఈయన అసలు కాంప్రమైజ్ అవ్వాల. ఇది ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు న్యూస్ చాలా పెద్దగా అయింది, రోజు రోజుకి ఇంకా పెద్దగా అయిపోతుంది. లైక్ అమ్మట్లో తిరుమల లడ్డు వివాదం ఎంత పెద్దగా అయింది, ఇప్పుడు పరకామణి అంత ఆ రేంజ్లో వైరల్ అవుతూ ఉంది. దీన్ని ఇట్లాగే వదిలేస్తే రేపటి రోజు ఇంకెంత పెద్దగా అవుతుందో, ధర్మస్థల రేంజ్లో పెద్దగా సెన్సేషన్ సృష్టిస్తుందేమో అని చెప్పేసి ఆపుదామని ట్రై చేసి ఇతన్ని ఏమన్నా చేశారా అనేది ఒక అనుమానం. మేబీ అది నిజమో కాదో ఎవరికీ తెలియదు. ఎందుకంటే చనిపోయిన ఆయన చెప్పడానికి లేడు, ఎవరు తోసారో తెలియదు, ట్రైన్లో ఇటు అటు ఎవరు చూడలేదు, ఇన్సిడెంట్ అర్ధరాత్రి జరిగింది. తీరా చూస్తున్నాం కరుడు గట్టిలా మనుషులు అయితే ఉన్నారు, రౌడీలు. బట్ వాట్ హ్యాపెన్ అనేది క్వశ్చన్ మార్క్. సో ఇది ఖచ్చితంగా ఎవరో కావాలనే హత్య చేసి ఉంటారు. ఆ భోగిలో ఒకటి, ఈ భోగిలో ఒకటి, ఈ భోగిలో ఒకటి, అట్లా ఉండి మెల్లిమెల్లిగా. ఎందుకు అన్ని భోగిలలో ఒకరొకరు ఉన్నారంటే పోలీస్ కానిస్టేబుల్ ఏ భోగిలో ఉంటాడో అనేది నీకు అర్థమైంది. ట్రైన్కి అన్ని భోగిలు ఇట్లా తిరగడానికి ఒక పోలీస్ వస్తూ ఉంటాడు. ప్రతి భోగికి ఉంటాయన ఒక రౌండ్ అట్లా అన్నేసి ఇట్లా చూస్తూ ఉంటారు. టీసీ వీళ్ళు ఇలా తిరిగే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ A1కి వచ్చాడు అనుకోండి, ఈయన ప్రయాణించే వాళ్ళు ఆ లోపు ఆయన ఏమన్నా చేసేయచ్చు. గబగబ వచ్చి డబ్బు గుద్దేసి తోసేసామనుకో, చంపేసి అయిపోయింది. దట్ ఈస్ వాట్. అంటే అలా ఏమైనా ప్లాన్ వేసారా అనేది తెలియదు. మరి వీళ్ళందరూ ఎవరు, వీళ్ళకి ఒకరికొకరు కనెక్షన్ ఏంటి అనేది పెద్ద సస్పెన్స్. ఇట్లా ఉంది సినిమా. మరి వాళ్ళని కూడా పట్టుకొని విచారిస్తే తెలుస్తుంది. బట్ ఇంకా కొనసాగుతూ ఉంది. ఏదో వైఎస్ వివేక హత్య కేసు లాగింది. ఎంతసేపు అబ్బా, ఇప్పుడు నీ దగ్గర 10 మంది అడ్రస్లు ఉన్నాయి, 10 మంది అడ్రస్ల దగ్గరికి వెళ్ళి వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి మోకాల మీద కూర్చోబెడితే ఎవడో ఒకడు ఒక లీడర్ని ఇవ్వడు. తెలిసింది వాళ్ళ పాత నేరస్తులు ఇంకా కూపీ లాగుతున్నాం, ఏం లాగుతారు ఇంకెంత ఈయన ఎప్పుడు చెప్తారు. ఈయన ఆల్రెడీ అక్కడి నుంచే రైల్వేకి అటువైపు ట్రాన్స్ఫర్ అయ్యాడు, ఇప్పుడు చనిపోయాడు, ప్రాణం కూడా పోయింది. సో మిస్టీరియస్ మర్డర్ అంతే. నట్టింట్లో నా శవానికే 5 ఏళ్ళైనా అడ్రస్ లేదు, రన్నింగ్ ట్రైన్లో పడిపోయిన శవం ఇది.
నాకు తెలిసి ఇప్పట్లో అయితే తేలదు. వాళ్ళ అన్నయ్య అయితే కొంతమంది మీద ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి అనుమానాన్ని మరి పోలీసులు బేరేజ్ వేసుకుని విచారణ చేస్తారని కూడా తేలిని పరిస్థితి. అనుమానాలని ఇప్పుడు ఇది టీటీడీ అంటే ఆత్మగౌరవానికి సంబంధం, టెంపుల్ ఇష్యూ, దేవుడి దొంగతనం, దేవుడి దగ్గర భక్తులు దాచుకునే సంథింగ్ ఏదో దొంగతనం, అది నగదే కావచ్చు, బంగారమే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఏదైనా కానీ, గుడిలో దొంగతనం, దేవుడి విగ్రహమే కావచ్చు, దేవుడి తాపడమే కావచ్చు. గుడిలో దొంగతనం అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇంట్లో దొంగతనం లాగా దొంగల్ని పట్టుకొని ఏదో చేయరు, ఇది అందరు ఆందోళనలు చేస్తారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి, ఇట్లాంటి చాలా సెన్సిటివ్ ఇష్యూ. సో దీన్ని ఏంటో ఏదో చేస్తున్నారు మొత్తానికి. ఇప్పుడు దాకైతే ఆయన ఎవరు చంపారు, ఎలా చంపారో తెలియదు, సీన్ని రీకన్స్ట్రక్ట్ చేశాడు, అది నిన్న అయింది. పోలీసులను కూడా ఏం అనడానికి లేదు, ఎందుకంటే ఇట్లాంటి అంశాలు ఏవైనా సరే, ఇప్పుడు గతంలో పాస్టర్ డెత్ 360 degreesలో కేసుని మొత్తం స్టడీ చేసి లాస్ట్కి డీసీపీ ఏసీపీ ఒక ప్రెస్ మీట్ పెడితే అప్పుడు మనం ఓహో ఇలా జరిగిందేమో అనుకోవాలి. కానీ ఇప్పుడే వెంటనే క్యాలిక్యులేషన్స్కి రావద్దు, స్పెక్యులేషన్స్ చేయకూడదు, అలానే వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి చెప్పు ఏమైందని కూడా అడగకూడదు. వాళ్ళకంటూ కొంత తీరుతెన్నో ఉంటుంది, ఇట్స్ ఎ రన్నింగ్ ట్రైన్ ఇన్సిడెంట్. సో చాలా రకాలుగా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. ఇప్పటికీ చాలా పెద్ద పెద్ద ఖర్చు పెట్టి సీన్ రీకన్స్ట్రక్ట్ చేశారు. అయినప్పటికీ ఇంకా నెక్స్ట్ స్పెషల్ డిటెక్టివ్స్ లెవెల్లో ఉండే అధికారులు ఎవరైనా ఉంటే బయటపడే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఇప్పుడు ఆయన చనిపోయారు కాబట్టి సాక్ష్యాలు కూడా బయటకు రాని పరిస్థితి కదా. ఆయన ప్రత్యక్ష సాక్షి అంతే అబ్బా, బట్ సాక్ష్యం రాకపోవడం అంటే ఏ విధంగానే ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళ బ్రదర్ స్టేట్మెంట్లు తీసుకుంటారు, గతంలో ఎవరు మిమ్మల్ని బెదిరించింది, వాళ్ళ అడ్రస్లో ఉండి మీరు ఎందుకు బెదిరించారు, మీకు ఆయనతో సంబంధం ఏంటి, ఇట్లా కొన్నాళ్ళు కొనసాగుద్ది. ఇది ఇప్పట్లో అయితే తెగదు. అంటే పరకామణి అని వార్తలు వస్తున్నాయి కదా, ఆ దుమారం తగ్గేంత వరకు ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు వివేక హత్య కేసు ఒక సీజన్లో వివేక తర్వాత ఇప్పుడు వివేక కేసు ఉందిలే అని చెప్పి పేజీ తిప్పేస్తున్నారు. అలా పరకామణి ఇష్యూ అయిన తర్వాత అప్పుడు అది క్లోజ్ అయిపోతుంది. అదే ట్రైన్లో ఏంటంటే ఒక 3-4 రౌడీ షీటర్లు ఎక్కారు అన్నట్టు కూడా పోలీసులు. అదే 3-4 కాదమ్మా, A1 నుంచి మొదలు పెడితే భోగికి ఒక 3 నువ్వు చెప్పింది, ఓ దాంట్లో 2, ఓ దాంట్లో ఒకడు, ఓ దాంట్లో 2, అట్లా ఇప్పుడు చెప్పిన అన్ని భోగిళ్ళల్లో ఉన్నారు మనుషులు. డజన్కి పైగానే మందే ఎక్కారు. వాళ్ళ మీద గతంలో కేసులు ఉన్నాయి, రౌడీ షీటర్లే. వాళ్ళు బుక్ చేసుకొని ఎందుకు ఎక్కారు ఏంటి అదే అడుగుతున్నా. వాళ్ళని డైరెక్ట్గా విచారిస్తే అర్థమైపోతుంది కదా. అనుమానిస్తూ ఎంతసేపు నానుస్తారు. కానీ తన బాడీ మీద గాయాలు లేవు, కాకపోతే గాయాలు ఉన్నాయి. ఇక్కడ తల మీద ఉంది, వీపు మీద కూడా ఉంది. అంటే పడింది ఇటువైపు అయితే అటువైపు గాయం, అందుకోలే అటు పడి లేచి ఇటు పడ్డా అనేది వీళ్ళు రీకన్స్ట్రక్ట్ చేసి చూశారు అట్లా. ఇంకోటి హెల్మెట్ వేసుకుని కూడా ఆయన కింద పడ్డారు అన్నట్టు కూడా హెల్మెట్ కూడా ఒక బొమ్మకి వేసారు నిన్న, మీరు చూసారు. అంటే హెల్మెట్ వేసి పడితే తలకి తగలకుండా ఏమన్నా అవుతుందా అని, హెల్మెట్ కూడా టాప్ అని తాకింది అనుకో, దానికి ఏమన్నా పగులు లాంటి ఏమన్నా ఓకే, ఇలా పడితే తలకయ్యే గాయం కూడా ఉంటుంది. అందుకే 3 సార్లు రీకన్స్ట్రక్ట్ చేశారు. లేకపోతే ఈ ఎపిసోడ్లో తను అనవసరంగా ఇరుక్కున్నానని చెప్పేసి తనకు తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నేను అదే చెప్తున్నా, హీజ్ ఏ పోలీసు, తనకు తను ఆత్మహత్య చేసుకోవాలంటే ఫస్ట్ ఆ కేసు విషయంలో బయలుదేరాల్సిన అవసరం లేదు. నెంబర్ 1, ఎప్పుడో కాంప్రమైజ్ అవ్వకుండా ఇప్పుడు రియలైజ్ అయ్యి కాంప్రమైజ్ అవ్వాలనుకున్నా ఇంట్లోనే చావచ్చు. అంతగా బ్రూటల్లీ చావాల్సిన అవసరం లేదు కదమ్మా. నీకు ఎట్లా చావాలనే ఉంది, విషయం మింగి కూడా చావచ్చు, ఉరేసుకొని చావచ్చు. అంత క్రిటికల్గా ట్రైన్లో నుంచి దూకి కాలో సరే దూకావు, నువ్వు చావకుండా కాలో చేయో విరిగితే ఏంటి పరిస్థితి? అప్పుడు ఏం చేస్తావు చెప్పు? చావలా బతికే ఉన్నావు, ఈ కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది, ఏంటి తర్వాత ఎలా ఉంటావు? అవన్నీ ఆలోచిస్తారు. ఈయన పోలీస్ ఆఫీసర్ ఆల్రెడీ, అంత గట్టిగా ఒక కేసు విషయంలో అంత ఇదిగా చెప్పినోడు ఈ టైప్లో చేయడు, సైకలాజికల్గా ఆలోచిస్తాడు. నెక్స్ట్ దీన్ని గవర్నమెంట్ ఏ రకంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది? ముందుకు తీసుకెళ్ళాలి. ఎట్లా ఉంటాయి? తిరుమల వివాదం అంటేనే చాలా సెన్సిటివ్ ఇష్యూ. అది ధర్మస్థలానికి హిందువుల మనోభావాలు, ఒక టెంపుల్కి సంబంధించిన ఇష్యూ అన్నప్పుడు చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దాన్ని మెల్లిగా టేక్ కేర్ చేయాలి. అందరూ ఇదేమైంది అని ఈ మధ్య ప్రతి ఒక్కడు ప్రశ్నించేవాడే, అట్లా అంతవరకు రాకుండా. ఎందుకు అనవసరంగా తిరుమల ఈ రాజకీయాల్లో కొంచెం ఇరుక్కున్న పరిస్థితి అంటే చిల్లర కనబడింది, కకృతి పడ్డాడు, ఈయన కేసుకున్నాడు, ఓ టైంకి దొరికాడు, మరి ఇంకేం చేస్తాడు చెప్పు? అప్పుడు సీసీ కెమెరాస్ ఉన్నాయి, అంత పకడ్బందీ, ఆ టైంలో ఇంటెలిజెన్స్ వింగ్, ఈ లెక్కింపు కార్యక్రమాలు. ఇప్పుడు ఎవడన్నా హుండీ లెక్కింపులు చేసేటప్పుడు ఇట్లా వేసుకున్నాడు అనుకో, దొరికాడు అనుకో, వాడి పరిస్థితి ఏంటి?
అట్లా అంతే సెన్సిటివ్ ఇష్యూస్ ఇవి. ఎందుకంటే డబ్బులు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు హుండీలో నా కూతురు పాస్ అవ్వాలని చెప్పి 100 రూపాయలు వేసావు. హుండీ ఎవడు ఎత్తుకెళ్ళాడని తెలిసింది, నా కూతురు పాస్ అవుతుందో పాస్ అవ్వదో, నా మొక్కు దేవుడికి చేరిందో లేదో అన్న టెన్షన్ ఉంటుంది కదా వీళ్ళకి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.